వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ ఈరోజు చేయబోయే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్‌లైన్ న్యూమరాలజీ క్లాసెస్. దీని పర్పస్ ఏమిటంటే, మన దగ్గర కోట్లున్నాయనుకోండి, కొంతమంది చెప్తారు అందరూ పంచేయండి సార్, పోయేటప్పుడు కట్టుకుపోతామంటారు. ఈ సామెత బాగానే ఉంది కానీ 90% ఒక 10% తప్ప మిగతాళ్ళు ఎవ్వరు చచ్చే వరకు ఆ డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే ఎవరికి పంచం. డబ్బులు పంచం. కానీ నాలెడ్జ్ ఏదైతే ఉందో, విజ్ఞానం ఏదైతే ఉందో, మనం కష్టపడేది నేర్చుకుంటాం, అది మటుకు మన దగ్గర ఉంచుకోకూడదండి. వీ హావ్ టు డిస్ట్రిబ్యూట్ అవర్ నాలెడ్జ్. ఈ నాలెడ్జే డిస్ట్రిబ్యూట్ చేయకపోతే వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, మీరు ఎన్నెన్నో సైంటిఫిక్ కానీ వాళ్ళందరూ నేర్పించి వెళ్ళిపోయారు. అది అట్లాగా జనరేషన్ టుగెదర్ అట్లా వస్తూనే ఉందన్నమాట. ఆస్తులు గరిగిపోవచ్చు, ఆస్తులు అంతర్ధానం కావచ్చు, నాలెడ్జ్ మటుకు ఎక్కడ పోదు. సో నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేయటం ఒకటి. ఇంకా రెండో బెనిఫిటే, వ్యక్తిగతంగా పర్సనల్ కూడా కొంత బెనిఫిట్ ఉండాలి. కొంతవరకు ఉండాలి. సొంత లాభం కొంత మానుకుని అంటారు కదా! కొంతవరకు అవి కూడా ఉంటుంది. కొంతవరకే చెప్తున్నాను. అదేమిటన్నారు ఈ టాపిక్‌లో న్యూమరాలజీ క్లాసెస్. న్యూమరాలజీ క్లాస్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ ప్రస్తుతం ఆన్‌లైన్. అంటే మరి ఇదివరకు ఏముంది సార్ అంటారంటే 2500 ఆఫ్‌లైన్ క్లాసెస్. దాదాపు ఒక 10, 15 ఏళ్ల కింద హైదరాబాద్‌లో పెడితే అన్ని ఊళ్ళల నుంచి, పొరుగు రాష్ట్రం అయితే ఎక్కడుందో తమిళనాడు నుంచి, ఎప్పుడో మన మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి కూడా వచ్చారు అక్కడి నుంచి. సో వచ్చి 2 డేస్ క్లాస్ ఉంటుంది ఆఫ్‌లైన్‌లో. ఇక్కడే మొత్తం అటెండ్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక జరిగిపోయింది. కోవిడ్‌లో అయిపోయి అన్నీ అయిపోయాయి. కమింగ్ టు ఇప్పుడొచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది అందరికి కూడా. బిజినెస్‌లు చేసేవాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా దాంట్లో నిమగ్నం అయిపోయారు కానీ బయట ఊళ్ళకి బస్సులు, రైళ్ళు చార్జీలు పెరిగిపోయాయి. ఇవన్నీ కారణాల చేత అందరూ ఏమన్నారంటే సార్ ఆఫ్‌లైన్ కంటే కూడా మీరు ఆన్‌లైన్ పెట్టండి. వైజాగ్‌లో ఉండి నేర్చుకోవచ్చు, శ్రీకాకుళం నేర్చుకోవచ్చు, కరీంనగర్‌లో ఉండి నేర్చుకోవచ్చు, కడపలో ఉండి నేర్చుకోవచ్చు, తిరుపతిలో నేర్చుకోవచ్చు. సో అందుకోసం ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టాం. ఇది ఇప్పుడు రాబోయేది 20 బ్యాచ్ మే నెలలో. కాబట్టి ఇక ఇంతవరకు కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 300 మంది ఆన్‌లైన్‌లో కూడా ఓకే. ఆఫ్‌లైన్‌లో 2800 మంది ఓకే నేర్చుకున్నారు. 300 మంది ఆన్‌లైన్‌లోకి నేర్చుకున్నారు అక్కడి నుంచి. ఇంతకీ ఎవరు దీంట్లో వస్తారు న్యూమరల్ క్లాస్ అంటే? 10థ్ అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళొస్తారు. ఇంటర్మీడియేట్‌లో ఒక యంగ్‌స్టర్స్ వస్తారు. డిగ్రీలో కొంచెం ఒక 18, 19 వాళ్ళు రావచ్చు. స్టూడెంట్స్ వరకే వస్తారు. కానీ ఇది అకాడమిక్ కాబట్టి హాబీ కోర్స్ కూడా ఇంకో రకంగా. కాబట్టి ఎవరెవరు రావచ్చంటే ఇంతవరకు వచ్చిన వాళ్ళందరూ ఐటీ వాళ్ళు చాలామందున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఉన్న దగ్గర వీకెండ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళొస్తారు. వీకెండ్స్ రోజు మనం క్లాసులు పెట్టాం. వీకెండ్స్ రోజు. ఎందుకు వీకెండ్స్ రోజు అంటే అది కూడా రాత్రిపూట. 9-10:30 ఎవ్రీ సాటర్‌డే, సండే 9 పెట్టాం టైమింగ్స్. 1 మంత్ కోర్స్ మాట. 4 సాటర్‌డేస్ అండ్ 4 సండేస్. సో ఇక్కడ ఐటీ కాకుండా అందరికి కూడా ఇంపార్టెంట్. అందరికి కూడా ఇది కన్వీనియంట్ అయిపోయింది. బిజినెస్ మెన్ ఉన్నారు. ఏ బిజినెస్ అయినా షాపులు 7:30, 8 కట్టేయొచ్చు. 9 కట్టాడు గంట ముందు కట్టేసుకొని వస్తారు బిజినెస్. ఆ తర్వాత టీచర్స్‌కైతే మొత్తం మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా కూడా మాక్సిమం 4:30, 5, 6 వరకు అయిపోతది. ఇంకా కొన్ని కాలేజీలు ఉంటాయి. అది కొంచెం ఎక్స్‌ట్రా ట్యూషన్స్ ఎట్లంటే 6, 7 అయిపోతుంది. సో టీచింగ్ ఫీల్డ్‌లో ఆల్రెడీ వాళ్ళు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు అంటే టీచర్సు ఇదివరకు అన్నట్టు స్కూల్ టీచర్సు, హెడ్ మాస్టర్సు, తర్వాత కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా మన స్టూడెంట్సే. మనకు హైదరాబాద్‌లో మెట్రో ఎండీ ఆయన కూడా మన స్టూడెంటే. ఎందుకొచ్చారు? ఆయన హైలీ క్వాలిఫైడ్, హైలీ ప్లేస్డ్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ హాబీ. నేర్చుకోవాలి సార్ ఈ సబ్జెక్ట్. ఓకే. యూ ఆర్ వెల్కమ్. సో టీచింగ్ లైన్. తర్వాత అస్ట్రాలజర్స్ ఉన్నారు. అస్ట్రాలజీలో తెలుగు యూనివర్సిటీలో ఎంఏ పాస్ అయిన వాళ్ళు, తర్వాత కేపీ సిస్టంలో కూడా పీహెచ్‌డీ చేసేవాళ్ళు, అస్ట్రాలజీ మరి ప్రైవేట్‌గా అక్కడక్కడ నేర్చుకునేవాళ్ళు. చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అస్ట్రాలజీ. సో నేర్చుకునే వాళ్ళకి. అలాగే వాస్తు. కొంతమందికి వాస్తు ఉంటుంది. ఈ 2 ఉంటాయి. దీనితో న్యూమరాలజీ కూడా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎట్లా చెప్తారు? జస్ట్ న్యూమరాలజీ ఉంది మన సిస్టమ్‌లో. సో ఆస్ట్రాలజీ వాస్తు ఉన్న వాళ్ళకి. తర్వాత ముఖ్యంగా మీరు వీళ్ళందరూ అయిపోయారు సార్. వాట్ అబౌట్ మహిళలు? అంటే హౌస్ వైఫ్ అందరూ కూడా. ఐటీలో ఎంప్లాయీస్ ఉంటారు. ఐటీ ఇక్కడ చెప్పాను కాబట్టి దాంట్లో అందరూ మళ్ళీ లేడీస్, జెంట్స్ చెప్పక్కర్లే. అన్ని గవర్నమెంట్ దాంట్లలో కూడా వీళ్ళందరూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్. అంటే ప్రైవేట్, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఆ భర్తకు వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా మినిమమ్ హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు ఏదో 10థ్ క్లాస్ వెళ్ళిన వాళ్ళు కాదు. డిగ్రీలు పాస్ అయ్యి బీటెక్, ఎంటెక్ చేసే వాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళు. అవసరం లేదు వాళ్ళకి. కానీ డబ్బు అవసరం. సో కొంత ఆదాయం గడించొచ్చు. హస్బెండ్ దానికి మ్యాచ్ అవుతుంది. హౌస్ వైఫ్స్‌కి ఉన్న బెనిఫిట్ ఏంది? ఇప్పటికి 30, 40 మంది అంటే ఔట్ ఆఫ్ ఈ 2000 ఎక్కువ మంది లేరు. హౌస్ వైఫ్స్ తక్కువ 4 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో వీళ్ళు నేర్చుకోవచ్చు. అస్ట్రాలజీ, వాస్తు, హౌస్ వైఫ్ వీళ్ళు. ఇవి కొన్ని ఇంకా అన్ని రకాలు మెయిన్ క్వాలిఫికేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి వీళ్ళకి. ఇంట్రెస్ట్ ఉండాలి ఒకటి. మీరు నేర్చుకుని 10 మంది పంచాలి ఒకటి. 2 ఈ న్యూమరాల్ అడ్డం పెట్టుకొని మోసాలు చేయకూడదు. మోసాలు ఎలా ఉంటాయంటే దీంట్లో మీరు నేమ్ కరెక్షన్ చేసుకుంటే, నేమ్ మార్చుకుంటే ఒక్కసారి కోటీశ్వరులు, అంబానీలు, అదానీలు అయిపోతారు గానీ,
లేతే మీ పేరు దరిద్రంగా ఉంది, చాలా ఇదిగా ఉంది, రకరకాల పేర్లు అవన్నీ వాడను. బ్యాడ్ నేమ్ అని రకరకాల పేర్లు పెడతారు దానికి. డెత్ నంబర్ అని పెట్టేసి అధపాతాళలోకం తొక్కేస్తారు. అలాంటివి చేయకూడదని చెప్పారు. ఈ 2 చేయకూడదు. జస్ట్ ఈజ్ ఓన్లీ ఎ కౌన్సెలింగ్ పార్ట్. సో, ఆ ఒక్కటుంటే నేర్చుకొని చెప్తాను. యాడ్-ఆన్స్ ఉన్నాయి. ఇదే న్యూమరాలజీతో పాటు దీంట్లో ఇన్‌బిల్ట్ యాడ్-ఆన్స్ ఏమంటే మొబైల్ న్యూమరాలజీ అని బయట ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. అది ఎప్పటినుంచో ఈ క్లాస్‌లో ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో కూడా ఇన్‌బిల్ట్ ఉంటుంది దాంట్లో. న్యూమరల్‌తో పాటు మొబైల్ న్యూమరల్స్ అంటే మీ సెల్ నంబర్లు, కార్ నంబర్లు, 2 వీలర్స్, ఇంటి నంబర్లు, ప్లాట్ నంబర్ అవి కూడా వస్తాయి. ఇక్కడ మొబైల్ అనేది ఒకటే అనుకోకండి. ఈ దీంట్లో హౌస్ నంబరు, ప్లాట్ నంబరు, ఫ్లాట్ నంబర్, ఎఫ్ఎల్ఏటీ, పిఎల్ఓటీ ప్లస్ 2 వీలర్, 4 వీలర్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి యాడ్-ఆన్స్. ఇంకోటి వచ్చి కన్సల్టేషన్ ఏంటంటే ఈ క్లాస్‌లో చేరాలంటే మొట్టమొదటి ఒకటి వస్తది. సార్ ఇప్పుడు బయట పోయి మళ్ళీ 3000, 4000 ఇచ్చి మేము నేమ్ కరెక్షన్ చేసుకోవాలా? మరి దీంట్లో జాయిన్ అయిన తర్వాత మనకేమైనా కన్సల్టెన్సీ ఉంటుందా? ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి, సక్సెస్‌ఫుల్‌గా ఉంది కాబట్టి. దీంట్లో చేరిన వాళ్ళకి మళ్ళీ బయటకి పంపించకుండా ఈ స్టూడెంట్ అందరూ కూడా మీ నేమ్ కన్సల్టేషన్ ఫ్రీ. దేనితోని? అలాంగ్ విత్ లక్కీ చార్ట్. మీరు మామూలుగా బయట కన్సల్ట్ చేసినట్టే మన దగ్గర. అవి కూడా దీనికి వచ్చేస్తాయి. దాంట్లోనే ఏముంటుంది? మీ నేమ్ కరెక్షన్ కూడా ఉంటుంది అవసరమైతే. చాలా మటుకు బయట ఎట్లా ఉందంటే కంపల్సరీ కాదు. దాదాపు 60-70% నేమ్ కరెక్షన్ అవసరమే ఉండదు. నేను క్లాస్‌లో అప్పుడప్పుడు నేను చేస్తున్నప్పుడు ఒక 10 మంది క్లాస్‌లో ఉన్నారనుకోండి, 6గురు మీ అందరిని కూడా కరెక్షన్ చేస్తా. సార్ నాకు చేయలేదా సార్? అన్నీ బాగున్నాయి కదా! మీ డెస్టినీ బాగుంది, బర్త్ నంబర్ బాగుంది, ఏం బాని అవసరం లేదు. ఇప్పుడు అన్నీ బాగున్న తర్వాత చేస్తున్నప్పుడు లేనిపోయిన కష్టాలొస్తాయి. సో, ఈ 10 మందిలో 5, 6 మందికి అవసరం లేదు. మీతో ముగ్గురు, నలుగురికి అవసరం వాళ్ళ నేమ్ కరెక్షన్ క్లాస్‌లోనే జరుగుతుంది. మీతోనే చేయిస్తాను. మీకే ట్రైనింగ్ ఇచ్చి మీరే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. సో, దాంతో పాటు నేను జనరల్ కన్సల్టేషన్ లాగా మీకు లక్కీ చార్ట్స్ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇదైపోయిన తర్వాత ఆఫ్‌లైన్‌లో లేనిది ఇప్పుడున్నది. అప్పుడు ఏమడిగారు 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు, సరే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఎడిషనల్ ఒక రిఫరెన్స్ బుక్ లాగా అట్లా ఏవైనా ఇప్పుడు బుక్స్ అయిపోయాయి కదా! అంతా మోడర్న్ టెక్నాలజీ పెరిగింది. వీడియో ఏమన్నా ఉంటుందా? ఈ టాపిక్ రిలేటెడ్ ఒక 10-12 టాపిక్ అంటే ఈచ్ టాపిక్‌కి ఒక వీడియో ఏదైనా ఉంటుందా? భగవంతుడి దయ వల్ల మనకి వెస్ట్ ఎంజేకే ఇప్పుడు మన ఈ ఛానల్ ఉంది కాబట్టి దీంట్లో మా దగ్గర సఫిషియెంట్ వీడియోస్ ఉన్నాయి. ఆ టాపిక్‌కి సంబంధించి 15 వీడియోస్ ఇంకా ప్లస్ ఉంటాయి. 15+ వీడియోస్ కూడా మీకొస్తాయి. మీరు ఎప్పుడైనా దాన్ని చూసుకోవచ్చు. ఇది దీంట్లో యాడ్-ఆన్స్ దీంట్లో ఉన్నాయి. ఇంతకీ ఇద్దరే ఉంటారు ఎన్ని కోర్స్ వచ్చేవాళ్ళు. ఒకటి హాబీగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. హాబీ అన్న తర్వాత వాళ్ళు లెక్క చేయరు. ఈ ఫీజ్ ఎంత, అవెంత ఏ క్వెషన్స్ ఉండవు. మీకు అవకాశం ఉంటే జాయిన్ అయిపోతారు అంతే. ఇంకే క్వెషన్స్ దాంట్లో ఉండవు. దీని ముందు చూసుకుంటారు హాబీ. రెండోదొచ్చి ప్రొఫెషన్. ఇందాక మీరు చెప్పా కదా! అస్ట్రాలజీ, వాస్తు దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేదా హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, సార్ నేర్చుకున్న తర్వాత మరి మేము మీలా కూడా ఒక నేమ్ కరెక్షన్ చేయొచ్చా? ఏమైనా సలహాలు ఇవ్వచ్చా? ఈ లక్కీ నంబర్‌లు ఇవన్నీ చెప్పొచ్చా? కార్ నంబర్‌లు ఇవన్నీ చెప్పొచ్చా? యెస్. అది ఖచ్చితంగా అడుగుతాను. డెఫినిట్‌గా వాళ్ళకొస్తది. అది మటుకు గ్యారంటీ చెప్తాను. ఇది నేర్చుకోవడం అందరూ కూడా డెఫినిట్‌గా చెప్తాను. డెఫినిట్‌గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, కన్సల్టేషన్ చేయొచ్చు. సో, ఇక్కడేమవుతుంది ప్రొఫెషన్‌గానే చెప్తాను. కోర్స్ ఈజ్ ఓన్లీ ప్రొఫెషనల్. ఎట్లా మీరు క్లయింట్స్‌కి చెప్పాలి, ఏం చేయాలి అవి కూడా దీంట్లో ఉంటాయి టిప్స్. అపార్ట్ ఫ్రమ్ థియరీతో పాటు మీ దగ్గర ఒక క్లయింట్ వస్తే వాళ్ళకి ఎట్లా మీరు అప్రోచ్ కావాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలి దీంట్లో ఉంటుంది. ఇంకోటి నేను దాదాపు 30 ఏళ్ల నుంచి 3 దశాబ్దాల నుంచి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్, 1 అవర్ అయిన సందర్భాలని ఒక వ్యక్తికి చెప్పేటప్పటికి. సో, మీరు కూడా దీంట్లో ఏం చేస్తే కన్సల్టేషన్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. అంతేగాని రాగానే 5 నిమిషాల్లో ఒక 2 ఏలు 2 బిల్ పెట్టి పంపించేయకండి. టేక్ హాఫ్ అన్ అవర్ టైం. వాళ్ళ సమస్య వినండి. మీ దగ్గరకొచ్చి ఎందుకు మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు అనండి. వాళ్ళతో కొన్ని సమస్యలు విని ఆ తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు చెప్పిందేంటంటే 10 నిమిషాలు వింటే సైకాలజీలో దీన్ని అవుట్లెట్ అంటారు. అబ్బా! సార్‌కి చాలా ఓపిక ఉందండి. నా సమస్య అంతా విన్నారు అంటారు. అది హ్యాపీ. ఇది ఫస్ట్ పాయింట్. కొన్ని టిప్స్ చెప్తాను మీకు. నెక్స్టు వాళ్ళు అడక్కముందే మనం చాలా చెప్పొచ్చు. అక్కడ ఎప్పుడైతే డేటాస్ ఇచ్చేస్తారో, ఆ డేటా చూసుకొని మీరు వాళ్ళు చెప్పేసి చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళు చెప్తాం. చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకిచ్చి పంపించొచ్చు. సో, ఇవన్నీ క్లాస్‌లో ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్ కూడా ఉంటాయి. ఒక 5, 6 మీతోనే చేయిస్తాను. ఇక మీ పర్సనల్ కన్సల్టేషనే కాక మీ ఇంట్లో ఉన్న మరో ముగ్గురు కూడా నేమ్ కరెక్షన్ అయిపోతారు. మీరే చేస్తారు. అప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ మీకుంటుందనంటే మీరే నేర్చుకొని ముందు మీ పేరు మీద చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ పేరు కూడా చేస్తారు. ఎందుకంటే బాగా పాపులర్ అయిపోయింది నేమ్ కరెక్షన్ చెప్తున్నాను గానీ, యాక్చువల్లీ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా న్యూమరాలజీ చాలా గొప్ప చాలా ఉంటాయి ఇంకా. దేర్ ఆర్ సో మెనీ దీంట్లో టాపిక్స్ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ ఆన్‌లైన్‌లో అందరూ నేర్చుకోవాల్సింది మీరు అంటున్నారు గాబట్టే నేమ్ కరెక్షన్ అన్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను 60% ఎవరికీ అవసరం లేదు. ఇక మిగతావి కొన్నాను. మరి క్లాస్ గురించి చెప్పేదా ఇంక కొన్ని మిగులున్నాయి. సరే ఇది ఇంకేం ఉంటాయి దీంట్లో క్లాస్‌లో అనంటే ఎవ్రీ సాటర్‌డే, సండే నైట్ 9-10:30 1 ½ అవర్ ఉంటుంది. అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో దిట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ అవర్స్ అంటారు.
6 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్స్ ఉన్నారు. అట్లాంటా యూనివర్సిటీ ఎవరైతే దాని మెయిన్ వీసీ ఉన్నారో ఆయన మన క్లయింట్. ఇండియాకి వచ్చి చెప్పాడు, క్రెడిట్ అవర్స్ బాగా వాడుతున్నారన్నారు ఆయన 15 ఇయర్స్ బ్యాక్. అట్లా ఉంది. తర్వాత ఇదయిపోయింది. తర్వాత ఇంకా దీంట్లో ఏముంటాయి, ప్రొఫెషనల్ కోర్స్ అన్నాం. మామూలుగా మన డిగ్రీ, కాలేజ్ చేరినప్పుడు మీకు ఏమేమి ఉంటాయి దాంట్లో? సార్ మీరు మెటీరియల్ ఉంటుంది, బుక్స్ ఉంటాయా అని, ప్రింట్ నోట్స్ ఏమేమి ఇస్తారు? అంటే బ్రీఫ్ ప్రింటెడ్ నోట్స్ దీంట్లో ఉంటాయి. చాలా బ్రీఫ్‌గా ఉంటాయి. అది చాలు, మెయిన్ పాయింట్స్ దాంట్లో ఉంటాయి. ఆ తర్వాత తెలుగు టెక్స్ట్ బుక్ భారతీయ సంఖ్యాశాస్త్రం ఉంది. అది మీకు ఇప్పుడు బయట మార్కెట్‌లో చాలా బంపర్‌గా సేల్ అయిపోయింది. ఇప్పుడు లేదు కాబట్టి మీకు ఆన్‌లైన్‌లో బుక్ వచ్చేస్తుంది. తర్వాత మీకు న్యూమరాలజీ అనగానే మరొక ఇంగ్లీష్ బుక్ ఇవ్వాలి కదా చాలామందికి. దీంట్లో ఐటీ అందరూ ఉన్నారు. సో, అదొక బుక్ గూడా మీకు బై కొరియర్ ఇంటికొచ్చేస్తుంది. ఇవి 3. ఇది గాక ఈ మొత్తం ఈ నెల రోజుల్లో ఒక్కొక్క టాపిక్ ఏదైనా ఆ టాపిక్ రిలేటెడ్ మీకు వీడియోస్ వస్తాయి. ఇది మీకు టోటల్ మెటీరియల్. కోర్స్ అయిపోయిన తర్వాత చివరికేంటి అంటే మనకి ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఇది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో ఎంతమంది ఉన్నారో దాని పెద్ద ఇన్‌స్టిట్యూషన్ న్యూఢిల్లీలో ఉంది. దానికి ఐయామ్ ద ఎక్స్‌టీమ్ మెంబర్ ఆఫ్ ఐఎన్ఎఫ్. ఎస్టీమ్ మెంబర్, ఇండైరెక్ట్‌గా దానికి అడ్వైజ్ కూడా చేస్తున్నాను కాబట్టి మనది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ మనకు వరల్డ్ రికార్డ్ ఉంది. మీకు అందరికి తెలిసి మళ్ళీ చెప్పక్కర్లేదు. సో, ఇటువంటి రెప్యూటెడ్ ట్రస్టెడ్ దాంట్లో నుంచి మీకు యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్. ఇది మీకు ఆన్‌లైన్ న్యూమరాలజీ గురించి. సో, ఇంకొకటేముందంటే మరి దీంట్లో ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాం. తర్వాత కొన్ని ఏజెన్సీ వాళ్ళు యాడ్ కూడా ఇస్తారు. మీకు చిన్న చిన్న ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాలో వస్తుంది అప్పుడు న్యూమరాలజీ నేర్చుకోండి అని వస్తుంది. దాని అర్థం అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా యాడ్‌లు ఇచ్చేసి వందల కొద్దీ 100 మంది 108 దీంట్లో పెట్టేస్తే అది ఉండదు. ఓన్లీ 10 పీపుల్ పెడతాం. ఓన్లీ స్ట్రెంత్ ఓన్లీ 10. ఒక్కోసారి 5, 6 ఉన్నా కూడా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. 10 మందికి మాత్రమే రియల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మళ్ళీ మీరు నేర్చుకొని మీరు 10 మందికి ఉపయోగపడాలి. ఎవరికన్నా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి అక్కడి నుంచి. కాబట్టి చాలా సెలెక్టివ్‌గా ఓన్లీ 10 మందికే చెప్తున్నాను. అండ్ ఈ ఆన్‌లైన్ క్లాస్ గానీ, మన కన్సల్ట్ 2 కూడా బిజినెస్ కాదు. దాదాపు 3 దశాబ్దాల నుంచి ఎంజీకొండ ఎప్పుడు బిజినెస్, వ్యాపార దృష్టి కూడా ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్, ఓన్లీ ప్రొఫెషన్ వరకే ఉంటుంది. కాబట్టి ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఆయనకు మించి ఇంతవరకు ఎక్కడ లేరు. అది గుర్తుంచుకోండి. సో, క్లాస్ అనుకుంటే మీకు ఇక నంబర్ దీంట్లో చెప్పక్కర్లేదు కదా! కింద నంబర్ ఉంది. మా వాట్సాప్ నంబర్ దీంట్లోనే ఉంది. దానికది పెట్టేస్తే ఇప్పుడు కమింగ్ మంత్‌లో ఉంది. ఇప్పుడు రన్నింగ్ క్లాస్‌లో ఉంది కాబట్టి రన్నింగ్ క్లాస్ కూడా ఉంది. నెక్స్ట్ సండే అలా వస్తుంది అక్కడి నుంచి. మే నెలలో ఈ క్లాసెస్ ఉంటాయి. అడ్వాన్స్‌గా వాళ్ళ దాంట్లో వచ్చి జస్ట్ నేమ్ రిజిస్టర్ చేసుకుంటే ఆ 10 మందికి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. సో, సరే. మరొక మంచి వీడియోతోని కలుద్దాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటారు. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమని చెప్తానంటే, ఇవన్నీ న్యూమరాలజీ నేర్చుకోవటం, నేమ్ కరెక్షన్ ఇవి టెక్నికల్‌గా ఉంటాయి. కానీ జీవితం డే టు డే లైఫ్‌లో మీకు ఎన్నెన్ని సమస్యలు ఉంటాయో అన్ని వీడియోలు దీంట్లో ఉంటాయి. దీంట్లో. మీరు నమ్మరు. హైదరాబాద్‌లో ఒక రికార్డ్ దగ్గర దగ్గర 500-600 వీడియోస్ ఓన్లీ కంటెంట్ ఓరియెంటెడ్ ఉన్నాయి. ఓన్లీ కంటెంట్ ఓరియెంటెడ్. అది అదొక ఇంటర్వ్యూలో అయినా సరే, ఇప్పుడు పాడ్‌కాస్ట్ దానికి కూడా ఎక్కడో చోట లింక్ ఉంటది అక్కడి నుంచి. సో, మీకు జీవితంలో విలువైన వీడియోస్ దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉంటుంది. ఎట్లాగో వీడియో విడుదల చేసాం. చూస్తే మీకు కొంత నాలెడ్జ్. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాట్ యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకోసం మరొకసారి సబ్స్క్రైబ్ గుర్తు చేస్తున్నాను మీకు. సెలవు.